ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో మనము లేటెస్ట్గా ఈ విధంగా తయారు చేసుకున్నామనుకో, పుల్లలుగా ఈ విధంగా రెస్టారెంట్లో 100 నుండి మొదలు పెడితే 1000 రూపాయల వరకు ఈజీగా ఖర్చు పెట్టేస్తాం. అలాంటి ఏ ఖర్చు లేకుండా ఇంట్లో ఈ విధంగా ఓసారి ట్రై చేయండి. ఇంటికి చుట్టాలు సడన్గా వచ్చినప్పుడైనా ఈ ఉత్త రెసిపీ పెట్టినా చాలండి, అబ్బా ఎంత బాగుందని తినేశారు. చూడండి, నేనైతే నిల్వ పెట్టిన బియ్యాన్ని 3 గ్లాసులు తీసుకున్నానండి. మనకి ఇంట్లో మనుషులను బట్టి నెంబర్స్ని బట్టి రైస్ వేసుకోవాలి. ఈ నిల్వ పెట్టిన బాస్మతి రైస్ను 3 గ్లాసులు తీసుకొని ఒక బౌల్లోకి మనం చూడండి, నిల్వ పెట్టిన రైస్తో పులావ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పుల్లలు అవుతుంది, ఎక్కువ కూడా ఎదుగుతుందండి. ఈ విధంగా నిల్వ పెట్టిన బాస్మతి రైస్ను మనము చక్కగా వాటర్లో నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఇలా మనము 2 టైమ్స్ కడిగి పెట్టుకొని 1 గంట పాటు ముందే నానబెట్టేసుకోవాలి. గంట పాటు నానితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, నేనైతే పెద్దవి బంగాళదుంపలు నీట్గా పొట్టు తీసి ఈ సైజులో కట్ చేసుకున్నానండి. అలాగే ఒక పెద్ద క్యారెట్ కూడా ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా కాస్త పక్కకు పెట్టేసుకున్నాను. ఒక పెద్ద పట్టి ఎర్రగడ్డ తీసుకొని సన్నగా పొడవులో ఈ విధంగా చీరేసుకోవాలండి. కాస్త ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే కూడా భలే టేస్ట్ వస్తుందండి. ఇలా చూడండి, నేనైతే 3 పచ్చిమిర్చి పొడవులో కట్ చేసుకున్నాను. 7 నుండి 8 వరకు కచ్చపిచ్చ దంచుకున్న వెల్లుల్లి రిబ్బలు. తప్పనిసరిగా వెల్లుల్లి రిబ్బలు అయితే వేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక 1 కప్పు ఆయిల్ వేసుకున్నానండి. నెయ్యి అందుబాటులో ఉంటే ఇంకా నెయ్యి వేసుకోండి, భలే టేస్ట్ వస్తుంది. నెయ్యి ఉన్నప్పుడు అయితే నేనైతే ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు జుట్ల పండుగ విధంగా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మరి నేను నూనె వేసేసుకొని మిక్స్డ్ మసాలా వేసేసుకోవాలండి. ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు, మొగ్గ, ఆకులు, ఇంగ్లీష్ ఆకులు వేసేసుకొని దానితో పాటు ఒక 25 మనము కాజులు కూడా వేసుకొని కచ్చాపించదంచిన వెల్లుల్లి మాత్రం వేసుకొని చక్కగా కాజుతో పాటు వేపేసుకోవాలండి. మసాలాలోనే వెల్లుల్లి రెబ్బలు అనేది వేయండి, స్మెల్ మాత్రం భలే వచ్చేస్తుందండి. తింటూ ఉంటే నోటికి కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అలాగే మనం పొడుగులా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీరేసుకొని ఎర్రగడ్డలు కూడా సన్నగా తరిగినవి వేసేసుకొని ఎర్ర క్యారెట్ ముక్కలు కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టిన బంగాళదుంపలు కూడా వేసేసుకొని ఓసారి చక్కగా మనం ఈ విధంగా కలుపుకోవాలండి. మంట అనేది తొందరగా కాకుండా సిమ్లో పెట్టేసుకోండి. తొందరపడి మనము ఐలో పెట్టేసి వండేస్తుంటామండి, టేస్ట్ అనేది త్వరగా కోల్పోతుంది. అది కాస్త ఫ్రై అయిపోయాక 3 ఎండుమిరపకాయలు వేసేసుకొని అలాగే 2 రెబ్బల కరివేపాకు, 1 కట్ట కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఫ్రెష్గా ఉన్నప్పుడు వేసుకోండి. కాస్త చక్కగా మార్కెట్ దగ్గరలో ఉంటే కూడా తెచ్చేసుకోండి. మంచి ఫ్లేవర్ వచ్చేసి తింటుంటే కమ్మగా ఉంటుంది. రుచికి సరిపడే సాల్ట్ కూడా చల్లేసుకొని చక్కగా ఈ విధంగా ఓసారి కలుపుకోవాలండి. వెజిటేబుల్ అనేది చూడండి ఫ్రెండ్స్, నెయ్యి ఉంటే మాత్రం కాస్త నెయ్యి వేసుకోండి, ఇంకా బాగా రుచి ఉంటుందండి. చూడండి, నేనైతే నూనెలోనే వేస్తున్నాను. కాస్త మా పాప నెయ్యి వేసినా కూడా నాకు వద్దు అని ఏడుస్తూ ఉంటుంది ఆ పిల్ల. చూడండి, చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయాక అప్పుడే నూరిన మా కల, అల్లం నూరిన మా కల ఈ విధంగా వేసేసానండి. కల అంటే ఎవరు కాదండి, మా చెల్లి. కల నూరిన అల్లం అయితే వేసేసాను. ఈ విధంగా అప్పటిదప్పుడు నూరు వేసుకోండి, కాస్త రుచి అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. గుమ్మలాంటి ఈ వెజ్ పులావ్ ఎంత ఈజీ అని నేను అనుకోలేదండి. పెళ్ళైన కొత్తలో అత్తయ్య గారు ఈ విధంగా వేస్తుంటే చూసి నేర్చుకున్నాను, అంతే అండి. ఈజీగా వచ్చేస్తుంది, మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. చూడండి, మనమే కాస్త ఫ్రై అయిపోయాక 3 గ్లాసుల నిల్వ పెట్టిన బియ్యానికి మనము కనీసం నేనైతే 5 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. కావాలంటే ఇంకాస్త తక్కువ వేసుకోండి, పుల్లలు ఉంటుంది. అత్తయ్య వల్ల కాస్త అరగదు అనేసి నేను 5 గ్లాసులు అయితే వాటర్ వేసేసుకున్నాను. చక్కగా వాటర్ వేసుకున్న తర్వాత మనము చూడండి ఈ విధంగా ఓసారి కలుపుకోవాలండి. ఇలా కాస్త సాల్ట్ ఉందా లేదా అని చక్కగా టేస్ట్ చూసుకోండి, ఏమీ అవ్వదు. టేస్ట్ ఉంటేనే ఇంకా మంచిగా సప్పగా ఉందా ఎక్కువ ఉందా అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. అప్పుడే రుచి అనేది బాగా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా సాల్ట్ ఉండాలండి. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు కదా, కాస్త ఈ ఉప్పు వేస్తేనే భలే రుచి వచ్చేస్తుంది. తింటుంటే నోటికి కమ్మగా ఉంటుంది. ఇంకొక బుక్క ఎండాకాలం ఎక్కువ తినాలనిపిస్తుందండి. కొంచెం ఉప్పు వేసుకొని ఓసారి చక్కగా కలపెట్టేసుకోవాలండి. ఇలా కలపెట్టుకున్నాక చూడండి, మంచిగా కాజులు, ఎర్రమిరపకాయలు అన్నీ నిగనిగలాడుతున్నాయి కదా. ఈ విధంగా కాసేపు 2 నిమిషాలు ఇలా కలపెట్టుకున్న తర్వాత మూత ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలండి. మూత 5 మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి, అబ్బబ్బబ్బా చల్లమల్ల బాగా మసులుతున్నప్పుడు మనము మంచిగా మూత తీసేసి గంట సేపు నానబెట్టిన ఈ నిల్వ బియ్యాన్ని మనము అందులో వేసేసుకోవాలండి. మూత తీసి చూడండి, ఈ విధంగా బాగా మరుగుతానే మంచిగా పులావ్ అనేది పుల్లలు వచ్చేస్తుంది. ఈ గుమగుమలు అనేది మన వీధి చివరి వరకు వస్తుందండి, అంత బాగుంటుంది. మరి చూడండి, నేనైతే నిల్వ పెట్టిన బియ్యాన్ని ఈ విధంగా మరిగే వాటర్లో వేసేసుకున్నాను. చక్కగా ఈ విధంగా వేసేసుకోవాలండి. తప్పనిసరిగా 1 గంట ముందు నానపెట్టుకోండి.
పోయేది ఏముందండి, రుచి ఎక్కువ వస్తది. రుచి అనేది ఎక్కువ వచ్చి బియ్యం కూడా బాగా ఎదుగుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరైతే తప్పనిసరిగా చేశారనుకో సూపర్ టేస్ట్‌గా వచ్చేస్తది. అప్పుడప్పుడు రెస్టారెంట్‌కి పోనక్కర్లేదండి. ఖాళీ దొరికినప్పుడల్లా పిల్లలైనా, మనమైనా, హస్బెండ్ అయినా ఎవరైనా ఈజీగా చేసే ఈ రెసిపీ బ్యాచిలర్స్ కూడా రైస్ కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చండి. కరెంటు పొయ్యిలు వస్తున్నాయి కదా! ఈ మధ్యలో దానిపైన చేసుకున్న పర్ఫెక్ట్‌గా వచ్చేసేది. అలాగే మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకునే లోపు చూడండి చక్కగా కుటుకుటు అని ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్ మరి. ఇలా ఉడికేదాన్ని ఓసారి బియ్యము ఇరగకుండా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. మరోసారి ఉమ్మగిల్లడానికి మనమైతే మూత పెట్టేసుకోవాలండి. కాస్త బరువు పెట్టుకున్న త్వరగా ఉమ్మగిల్లిపోతది. చూడండి ఎలాంటి చికెను, మటను, వెజ్ కూరలు, పచ్చళ్ళు, పెరుగు చట్నీ లేకుండా ఈజీగా ఈ విధంగా తినేయొచ్చండి వేడి వేడిగా. ఇలా గనుక మనం ఓసారి తిన్నామనుకో వచ్చిన చుట్టాలు మళ్ళీ మళ్ళీ రావాలనిపించేంత టేస్టీగా ఉంటది. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైనా, మనం ఆఫీస్‌లోకైనా ఈజీగా తీసుకెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి